హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీలు సెల్లి కిషన్ బ్లాగ్స్. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను బేసిక్ గా ఎవరికైనా సరే లేడీస్ కి కానీ అమ్మాయిలకి కానీ మేకప్ రిలేటెడ్వి మినిమం థింగ్స్ ఏమేమి ఉండాలి, మినిమం మేకప్ రిలేటెడ్ క్రీమ్స్ కానీ లిప్స్టిక్స్ కానీ అసలు ఏమి ఉండాలి అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఎందుకంటే నేను కూడా ఎక్కువ హెవీ మేకప్ అయితే చేసుకోనండి, బేసిక్ మేకప్ యూజ్ చేస్తాను. సో ఇది అందరికీ ఎవరైతే బేసిక్ గా యూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే మీకు ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు వీడియో మిస్ అవ్వకుండా సో వీడియోస్ అన్నీ చూడొచ్చు అనమాట. అండ్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ అయితే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ చూపిస్తానండి. ఇది చాలా బేసిక్, ఎందుకంటే ఆయిలీ స్కిన్ అయినా సరే డ్రై స్కిన్ అయినా సరే మాయిశ్చరైజర్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో అప్పుడే మన స్కిన్ చాలా యంగ్ గా కనిపిస్తుంది అనమాట. సో అందుకని లైట్ మాయిశ్చరైజర్, ఆయిలీ స్కిన్ గానైతే మీరు లైట్ మాయిశ్చరైజర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ డ్రై స్కిన్ అయితే థిక్ మాయిశ్చరైజర్, అది మీ స్కిన్ ని బట్టి ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రెసెంట్ బేబీ డవ్ సెన్సిటివ్ మాయిశ్చరైజర్ అని చెప్పి ఒకటి యూజ్ చేస్తున్నాను. దానికి ముందైతే లాక్మే యూజ్ చేసేదాన్ని అండ్ నివియా కూడా యూజ్ చేసేదాన్ని. సో నాదైతే డ్రై స్కిన్, సో అయితే డ్రై టు వెరీ డ్రై స్కిన్ విత్ డీప్ మాయిశ్చరైజర్ సిరమ్ అని చెప్పి నేను ఇది యూజ్ చేశాను. ఇది కూడా చాలా బాగుంటది అనమాట. అండ్ మీకు నచ్చిన మాయిశ్చరైజర్ ఏదైనా సరే మస్ట్ ఉండాల్సింది వచ్చి మాయిశ్చరైజర్. ఫస్ట్ మన బాత్ అయిపోగానే మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. సో మీ ఇష్టం అండి, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ క్రీమ్స్ విషయానికి వస్తే ఏదైనా సరే ఇప్పుడు మనం మీరు బాగా మేకప్ చేసుకోకుండా లైట్ మేకప్ కావాలి అనుకోండి, లైట్ మేకప్ కూడా కాదండి, జస్ట్ ఒక ఫ్రెష్ లుక్ కావాలి అంటే మాత్రం మీరు కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేయొచ్చు. సో మనం ఆఫ్టర్ మాయిశ్చరైజర్ ఏదైనా సరే ఒక బేసిక్గా ఒక క్రీమ్ యూజ్ చేస్తాం కదా ఎవరైనా సరే. సో ఆ క్రీమ్ వచ్చేసి సన్ స్క్రీన్ ఉండాలి. అండ్ సన్ స్క్రీన్తో పాటు మనం మస్ట్ అండ్ షుడ్ గా సన్ స్క్రీన్ అనేది వాడాలండి. సో దాంతో పాటు మ్యాటిఫైయింగ్ అంటే మనకి లైట్ గా దాని స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేసినట్టు, అంటే మనకి ఫౌండేషన్ మిక్స్ అయినట్టు కొన్ని క్రీమ్స్ వస్తాయి, లైక్ బీబీ క్రీమ్స్ ఉంటాయి కదా. సో అలా అనమాట. సో ఇది వచ్చేసి లోటస్ సేఫ్ సన్ అని చెప్పి 3-in-1 మ్యాట్ లుక్ డైలీ సన్ బ్లాక్, సన్ ప్రొటెక్షన్, స్కిన్ లైటనింగ్ అండ్ మ్యాటిఫైయింగ్, ఈ మూడు వచ్చేసి ఈ క్రీమ్ లో ఉంటాయి. సో నేను ఇదైతే ఆల్మోస్ట్ 4 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది సన్ స్క్రీన్ లాగా చేస్తుంది అండ్ లైటనింగ్, అంటే ఇప్పుడు మనకి ఫౌండేషన్ బీబీ క్రీమ్స్ ఉంటాయి కదా, సో ఆ కలర్ అనేది ఇందులో కనిపిస్తుందండి, చూసారా. సో ఏం లైక్ ఫౌండేషన్ లాగా ఉంటది కదా. సో స్కిన్ మీద రాసుకుంటే ఇన్స్టాంట్ గా మనకి ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది, కొంచెం కలర్ కూడా చేంజ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఈ క్రీమ్స్ మీద మనం జస్ట్ కాంపాక్ట్ రాసేస్తే మనకి ఫౌండేషన్ వేసుకొని లైక్ మేకప్ వేసుకొని రెడీ అయినట్టు, బట్ లైట్ గా ఉంటుంది, హెవీగా కాకుండా కేకీగా కాకుండా. ఇప్పుడు నేను కూడా యూజ్ చేశాను అనమాట. సో మరీ మేకప్ వేసుకున్న లుక్ అయితే రాదండి. సో ఫ్రెష్ ఫీల్ వస్తుంది, లైక్ లైట్ గా వేసుకున్నట్టు ఉంటది. సో ఇలాంటి క్రీమ్స్ మీ ఇష్టం వచ్చింది ఏదైనా చూస్ చేసుకోవచ్చు. లైక్ బీబీ క్రీమ్, పాండ్స్ బీబీ క్రీమ్ కానీ, లాక్మే చాలా కంపెనీస్ లో బీబీ క్రీమ్స్ ఉన్నాయి కదా. సో అలాంటి బీబీ క్రీమ్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఆఫ్టర్ మాయిశ్చరైజర్ ఎనీ బీబీ క్రీమ్ విత్ సన్ స్క్రీన్ ఉంటే ఇంకా బాగుంటది. సో అలాంటిది ఏదైనా సరే ఒక క్రీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. సో ఇది మస్ట్ ఉండాల్సినవి. మాయిశ్చరైజర్ తర్వాత ఇలాంటి క్రీమ్స్ కంపల్సరీ మన దగ్గర ఉండాలన్నమాట. తర్వాత మనకి కాంపాక్ట్ పౌడర్స్ అండి. లైక్ రెగ్యులర్ గా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే ఉన్నాము అంటే మనకి కంపల్సరీ యూస్ ఉండదు కదా. సో పౌడర్ వేసుకొని ఇన్ కేస్ మీకు కావాలంటే రెగ్యులర్ పౌడర్స్ యూస్ చేసుకోవచ్చు, లైక్ పాండ్స్ కానీ ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి కదా, మీకు ఏది సూట్ అయితే అది యూస్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే జస్ట్ పాండ్స్ పౌడర్ యూస్ చేస్తాను. ఇన్ కేస్ బయటకు వెళ్తున్నారు, కొంచెం ఫ్రెష్ లుక్ కావాలి, కొంచెం మంచిగా రెడీ అవ్వాలి అనుకుంటే సో ఈ కాంపాక్ట్స్ లో వచ్చేసి నార్మల్ కాంపాక్ట్స్ వస్తాయండి. లైక్ లాక్మే వాళ్ళవి చాలా బాగుంటాయి. 9 to 5 ఫ్లాలెస్ మ్యాట్ కాంప్లెక్షన్ కాంపాక్ట్స్ అని చెప్పి, ఇవి జస్ట్ కాంపాక్ట్స్. బట్ కాంపాక్ట్సే కాకుండా ప్రైమర్ ప్లస్ మ్యాట్ పౌడర్ ఫౌండేషన్, అంటే మీకు ఫౌండేషన్ క్రీమ్స్ లాగా అప్లై చేసి కేకీగా రాకుండా లైక్
చాలా మంచిగా ఈ ప్రైమర్ వస్తుంది, ప్లస్ మ్యాట్ పౌడర్ ఫౌండేషన్ ఇంక్లూడ్ చేసి కాంపాక్ట్ లాగే ఉంటుందండి ఇది కూడా. సో దట్ మీకు అలాంటి క్రీమ్స్ ఏమీ అవసరం లేకుండా ఇలా యూజ్ చేసేసుకోవచ్చు. చూసారా, నార్మల్ కాంపాక్ట్ లాగే ఉంటుంది. జస్ట్ మనం తీసుకొని అప్లై చేసుకోవడమే. జస్ట్ ఇది కాంపాక్ట్ లుక్ మాత్రమే ఇస్తుంది. మీకు దీని మీద కాంపాక్ట్ కూడా అవసరం లేదండి. క్రీమ్ తర్వాత డైరెక్ట్గా ఈ పౌడర్ని మనం పౌడర్ ఫౌండేషన్ ఇది. సో దట్ మనం ఇలా జస్ట్ అప్లై చేసేసుకుంటే మీకు క్రీమ్ మీద పౌడర్ వేసుకున్న ఫీలింగే వస్తుంది. ఇది చాలా బాగుందండి. ఇది చాలా యూస్ఫుల్. మేకప్ చేసుకోవడం రాని వాళ్ళకి, లేదు అంటే బేసిక్గా లైక్ మేకప్ లుక్ రాకుండా నార్మల్ లుక్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది చాలా బాగుంటుంది. లాక్మే 925 ప్రైమర్ ప్లస్ మ్యాట్ పౌడర్ ఫౌండేషన్ అండి ఇది. సో ఇదైతే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఎవరికైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. మనకి మాయిశ్చరైజర్, దాని తర్వాత సన్ స్క్రీన్ విత్ బీబీ క్రీమ్స్ కానీ, అండ్ ఇవి ఫౌండేషన్స్, కాంపాక్ట్ పౌడర్స్ లాంటివి ఇది మినిమం ఒకటి ఉండాలి. సో ఎవరైనా సరే బేసిక్గా యూజ్ చేసుకోవచ్చు ఇవి. దాని తర్వాత వచ్చేసి లిప్ గ్లాసెస్ అండి. మనం ఎనీ లిప్స్టిక్ పెట్టే ముందు లిప్స్టిక్కే పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ బేసిక్ లిప్ గ్లాసెస్ ఉంటాయి కదా, సో ఇందులోనే లిప్ కలర్ కూడా వస్తుంది. ఇది చూసారా, సింపుల్ గా ఎవరికైనా, ఇది నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో లాక్మేలో, మెబిలిన్లో చాలా కంపెనీస్ లో వస్తాయి బేబీ లిప్స్ అని చెప్పి. లాక్మే లిప్ లవ్ అండి ఇది. రెడ్ అండ్ పింక్ లో కూడా వస్తుంది. ఇది చూసారా, చాలా లైట్ గా వస్తుంది. సో ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్ గా అయినా సరే మీరు ఇది యూజ్ చేయొచ్చు, సరిపోతుంది. అంటే లిప్స్టిక్ ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళు ఈ లిప్ గ్లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్ అందరి దగ్గర ఇది ఉంటే బాగుంటుంది. ఇది జస్ట్ అప్లై చేసేసి దీని మీద అయినా సరే మనం లిప్స్టిక్స్ అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇదొకటి. అండ్ లిప్ ఐస్ అని ఒకటి వస్తుందండి, లిప్ ఐస్. సో ఈ లిప్ ఐస్ వచ్చేసి ఏంటి అంటే మనకి బాగా డ్రై లిప్స్ వచ్చేసి బాగా పగిలిపోయిన స్కిన్ పగిలిపోయి ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు ఇది జస్ట్ అప్లై చేస్తే ఇందులో కలర్ ఏం రాదు, పెద్దగా కలర్ రాదు. ఈ లిప్ ఐస్ అనేది చాలా బ్రాండ్స్ లో వస్తుందండి, మీరు ట్రై చేయొచ్చు. బాగా డ్రై అయిపోయి మనకు బ్లడ్ వస్తుంటా చూసారా, అలాంటి లిప్స్ కూడా ఇది రాస్తే వెంటనే మనకి లైక్ హోల్ డే మనకి మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది, వెంటనే సాఫ్ట్ చేస్తుంది ఇది. సో ఇది కూడా చాలా యూజ్ అండి, లేడీస్ కి ఎవరికైనా సరే యూజ్ చేయాలి. ఇలాంటివి తప్పకుండా మీ దగ్గర ఒకటి ఉండాలి. ఇదొకటి. దీని తర్వాత లిప్స్టిక్స్ విషయానికి వస్తే మీరు అట్లీస్ట్ ఒక 3 కలర్స్ లిప్స్టిక్స్ మెయింటైన్ చేసుకోవచ్చు అండి, ఉంటే మంచిది. ఎందుకు అంటే అన్ని డ్రెస్సెస్ మీదకి వస్తుంది. ఇది వచ్చేసి ఒకటి రెడ్ కలర్ మీకు నేను చూపిస్తాను. నేనైతే వచ్చేసి రెవ్లాన్ కంపెనీ అండ్ లాక్మే కంపెనీస్ యూజ్ చేస్తూ ఉంటాను ఎక్కువ. ఇది వచ్చేసి ఒకటి రెడ్ కలర్, మీకు కలర్స్ చూపిస్తాను. రెడ్ అండ్ బ్రౌన్ కలర్ అండ్ పింక్ అండి, పింక్ కలర్. సో ఈ 3 కలర్స్ ఉంటే ఏంటి ఇక్కడ చూస్తున్నారు కదా, సో రెడ్, పింక్ అండ్ బ్రౌన్. ఈ కలర్స్ ఏంటంటే ఈ 3 కలర్స్ మినిమం కలర్స్ ఉంటే మన దగ్గర సరిపోతుందండి. ఎందుకు అంటే ఏ డ్రెస్సెస్ మీదకైనా ఏ శారీస్ మీదకైనా సో ఈ 3 షేడ్స్ మినిమం పెట్టుకుంటే బేసిక్ మేకప్ వేసుకునే వాళ్ళు, బేసిక్ గా రెడీ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ 3 కలర్స్ సరిపోద్ది, రెడ్, పింక్ అండ్ మరూన్. సో నేనైతే ఈ 3 కలర్స్ మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ వాటితో పాటు ఈ లిప్ గ్లాసెస్ కూడా అండి, ఇవి చాలా వర్క్ అవుతాయి. లైక్ నేను 99% ఇలాంటి లైట్ టింటెడ్ కలర్స్ ఉన్న లిప్స్టిక్స్ ఉంటాయి కదా, లిప్ గ్లాసెస్, ఇవే యూజ్ చేస్తాను. సో మనకి మాయిశ్చరైజింగ్ గా ఉంటాయి, ఎప్పుడో అవసరం అయితే తప్ప మనకి లిప్స్టిక్స్ నేనైతే యూజ్ చేయను. సో ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. దాంతో పాటు ఒక మస్కరా మినిమం ఉండాల్సింది, ఒక మస్కరా. మనకి ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళినప్పుడు కొంచెం మంచిగా రెడీ అవ్వాలి, కొంచెం బాగా కనిపించాలి అనుకుంటే ఈ మస్కరాస్ మస్ట్ అండి. చాలా బాగా మన ఐస్ కి మంచి పాపప్ ఇస్తుంది. ఇది వచ్చేసి వాటర్ టైప్ మస్కరా, రెవ్లాన్ కంపెనీది. సో నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. నేను ఇది యూజ్ చేయాలి అని చెప్పట్లేదండి, మీకు అందరికీ ఇలాంటి ప్రోడక్ట్స్, బేసిక్ ప్రోడక్ట్స్ మీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్తున్నాను. సో వాటర్ ప్రూఫ్ మస్కరా అంటే ఏంటంటే మనకి ఐస్ స్ప్రెడ్ అవ్వకుండా కొంచెం బాగుంటుంది. సో దట్ ఒక మస్కరా.
అండ్ బ్రౌన్ ఐబ్రో పెన్సిల్ అండి. నేను మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది అనమాట, దానికి ముందు వరకు నేను బ్లాకే యూజ్ చేసేదాన్ని. సో మన స్కిన్ బ్రౌన్ కాబట్టి బ్రౌన్ యూజ్ చేస్తే మనకి ఆర్టిఫిషియల్ గా గీసినట్టు లేకుండా బాగుంటది అని చెప్పి చెప్పింది అనమాట. సో దట్ నేను బ్రౌన్ పెన్సిల్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది చాలా బాగుంది, అంటే బ్రౌన్ ఐబ్రో పెన్సిల్. ఓకే, ఏ కంపెనీదైనా సరే అది మీ ఇష్టం. బ్రౌన్ ఐబ్రో పెన్సిల్ అండ్ బ్లాక్ ఐబ్రో పెన్సిల్ కూడా పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ఇవి బేసిక్ అండి. సో దట్ ఒక మస్కరా అండ్ బ్రౌన్ ఐబ్రో పెన్సిల్, బ్లాక్ ఐబ్రో పెన్సిల్ ఈ మస్ట్ గా మీరు ఉంచుకోవచ్చు. దాని తర్వాత కాజల్, చాలా మంది, నాకు ఎస్పెషల్లీ కాజల్ సూట్ కాదు. నేను వచ్చేసి లాక్మే ఐకానిక్ కాజల్ ఉంటది కదా, సో ఇది యూజ్ చేస్తాను. ఇదేంటి అంటే ఇలా వస్తుంది కదా, సో మీకు ఏంటి ఎక్కువ స్ప్రెడ్ అవ్వదండి, నార్మల్ కాజల్ లాగా నాకు పెట్టుకోవడం రాదు. సో ఇది యూజ్ చేస్తాను. ఇది కూడా చాలా బాగుంటది, మీకు లైట్ మేకప్ లుక్ వస్తాయండి. ఇవన్నీ ప్రోడక్ట్స్ లైట్ మేకప్ లుక్ వస్తాయి. ఇవి బేసిక్ థింగ్స్ కూడా. సో ఇలా పెట్టేసి ఇలా అంటే పైన ఐలిడ్ కి కింద ఐలిడ్ కి రెండింటికి కూడా మనం అట్ ఏ టైం చేసుకోవచ్చు. సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి లాక్మే ఐకానిక్ కాజల్. ఎక్కువ వరకు నేను లాక్మే ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటాను. సో ఇవండి బేసిక్ థింగ్స్. చూసారు కదా, మాయిశ్చరైజింగ్ క్రీమ్, బీబీ క్రీమ్ విత్ సన్ స్క్రీన్ లోషన్ అండ్ నార్మల్ పౌడర్ అండ్ దెన్ కాంపాక్ట్ పౌడర్స్. ఓకే, ఈ కాంపాక్ట్ పౌడర్స్ ఉండాలి. అండ్ మస్కరా ఒకటి, ఐబ్రో పెన్సిల్ ఒకటి, కాజల్ ఒకటి. సో ఇవి. అండ్ వీటితో పాటు మీకు చూపించాను కదా బ్రౌన్, రెడ్ అండ్ పింక్, ఈ 3 బేసిక్ షేడ్స్ అండ్ లిప్ గ్లాసెస్. సో ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ కంప్లీట్ మేకప్ రిలేటెడ్, లైట్ మేకప్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్ని ఉన్నట్టు. దాంతో పాటు మనం మెయిన్ ఏంటంటే మేకప్ కంటే కానీ స్కిన్ బాగుండాలండి. ఫస్ట్ స్కిన్ బాగుంటేనే మనం ఏది వేసుకొని రెడీ అయినా మనకి మంచి లుక్ వస్తుంది ఫేస్ కి. కాబట్టి మన స్కిన్ బాగుండేటట్టు చూసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి నైట్ క్రీమ్స్ అండి, బయోటిక్ నైట్ క్రీమ్స్. చాలా బాగా సూట్ అయింది నా స్కిన్ కి. అండ్ పాండ్స్ ఏజ్ మిరాకిల్ వ్రింకిల్ కరెక్టర్ నైట్ క్రీమ్ అని చెప్పి రెటినాల్ సి కాంప్లెక్షన్. ఓకే, ఇది కూడా ఒక ఫ్రెండ్ ఇచ్చింది. సో నేను జస్ట్ యూస్ చేస్తున్నాను. ఏదైనా సరే ఒక నైట్ క్రీమ్ యూస్ చేయండి ఖచ్చితంగా. నైట్ పడుకునే ముందు మంచిగా ఫేస్ ని వాష్ చేసుకొని ఈ నైట్ క్రీమ్ అప్లై చేసి పడుకోండి. అండ్ ఇక బాగా ఓవర్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు, బాగా డ్రై స్కిన్ ఉండి డల్ గా ఉంటది కదా, లైక్ లైఫ్ లెస్ స్కిన్ లాగా ఉంటది కదా, అలాంటి వాళ్ళు ఎప్పుడైనా మీకు అలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తే కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ ఉంది కదా, ఇది ఒక బాటిల్ పెట్టుకోండి మీతో. అండ్ నార్మల్ కోకోనట్ ఆయిల్ అయినా అండి ఏం కాదు. సో ఆ కోకోనట్ ఆయిల్తో డైలీ వన్స్ ఎప్పుడైనా సరే మీరు నైట్ పడుకోబోయే ముందు కానీ, లేదు అంటే పడుకునే ముందు ఒక 1 అవర్ ముందు కానీ, లేదు అంటే డే టైంలో మీరు ఇంట్లోనే ఉంటాం ఖాళీగా అనుకుంటే జస్ట్ ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకోండి ఎవ్రీ డే. లైక్ ఒక 4 డేస్ మసాజ్ చేసుకుంటే మీరు స్కిన్ లో చాలా చేంజెస్ కనిపిస్తుంది. నేను బేసిక్ గా ట్రై చేస్తుంటాను. నాది డ్రై స్కిన్ అన్నమాట, ఓవర్ డ్రై స్కిన్ అని చెప్పొచ్చు. సో నేను కోకోనట్ ఆయిలే కాదు, నువ్వుల నూనె కానీ, ఇలాంటివి ఆల్మండ్ ఆయిల్ కానీ, ఈ కొన్ని డ్రాప్స్ మిక్స్ చేసుకొని అయినా సరే ఆయిల్ తో మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి స్కిన్. సో నేను చేసేటివి చెప్తున్నాను మీకు. సో నేనైతే ఇది చేస్తుంటాను. స్కిన్ వెంటనే ఒక లుక్ అండ్ షైన్ వస్తుంది స్కిన్ లో ఆయిల్ మసాజెస్. సో ఇవండి నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.